ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దాని కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతికి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి వెడుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో